హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే నాటుకోడి ఇగురు వండుతున్నానండి. ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూసేయండి. ఫస్ట్‌గా మనం మసాలాల దినుసులన్నీ శుభ్రంగా తీసుకోవాలండి. అవన్నీ శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం. కొంచెం దోరగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా రుచి వత్తదండి కర్రీ అయితేని. ఇందులో ఇంకేమేసామంటే ధనియాలు, జీలకర్ర, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండీ! అయన్నీ అయితే ఏసానండి. దాంతో పాటు ఎండు కొబ్బరి ఉంటే ఏసుకోండి. చాలా బావుంటది. మాంసం బాగా ఉడుకుతదనమాట. ఆ తర్వాత కుక్కర్‌లోనైతే మాంసం పెట్టానండి నేను. శుభ్రం చేసి కుక్కర్‌లో పెట్టడం వీడియో మిస్ అయిందండి. అదైతే పెట్టి శుభ్రంగా ఉడకబెట్టానండి. మాంసాన్నయితే ఒక 4, 5 విజిలేసుకోవాలండి. ఆ విజిలేసుకున్నాక ఇంగోండి ఇలా ఉంది మాంసం అయితే. చాలా మెత్తగా ఉంటదండి. అలా ఉడకబెడితే కనుక నాటుకోడి ఎప్పుడు కూడా మనం ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టుకోకపోతే చాలా గట్టితనం వచ్చేద్దండి ముక్కయితే. ఇలాగైతే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇయన్నీ శుభ్రం చేసుకొని కోసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకున్నానండి ఓ పక్కన. అలాగే మనం మసాలా దినుసులు ఏపుకున్నయి కూడా పౌడర్ చేసుకున్నాక రెడీగా ఉందండి. ఆ తర్వాత మూకుడు పెట్టి ఉల్లిపాయలు కూడా ఏసుకొని ఉల్లిపాయలైతే బాగా మగ్గేదాకా వేపాలండి. తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం లైట్‌గా సాల్ట్ ఎయండి. సాల్ట్ కాదు కల్లుప్పేసుకోండి బావుంటది. కొంచెం లైట్‌గా ఎయండి. మళ్ళీ చికెనేసాక మళ్ళీ కొంచెం ఉప్పేద్దాం. అలా అయితే కొంచెం ఉల్లిపాయలు మగ్గుతాయన్నమాట. అందుకని. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా కొంచెం మూత పక్కనెట్టండి. ఈలోగా పౌడర్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు మగ్గినియండి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలైతే ఏసుకోండి. టమాటా, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి ఏసుకోండి. ఏసుకొని అయి కూడా బాగా మగ్గేలా చూడండి. మూత పెట్టేస్తే అయ్యే మగ్గిపోతాయండి. ఎప్పుడు కూడా నాటుకోడినైతే అలాగ వండేయకండి. ఎందుకంటే నాటుకోడిని ఎప్పుడు కూడా ఉడకబెట్టుకోవాలండి. పారం కోడైనా, నాటుకోడైనా ఉడకబెట్టుకోవాలండి. బాయిలర్ అయితే ఉడకబెట్టుకోకూడదండి. ఎందుకంటే ముక్క గట్టిగా ఉండకూడదు. స్మూతీగా ఉంటేనే దాని రుచి అండి. తర్వాత ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు అయన్నీ ఏగిపోయినాయి కదా! ఏగిపోయిన తర్వాత ఇందులోనైతే చికెన్ అయితే ఏసేసాం. చికెన్ ఏసాక అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ కల్లుప్పు ఇంకొక 2 స్పూన్లు ఏసానండి నేనైతే. మీరు చూసుకొని ఏసుకోండి ఉప్పయితే. తర్వాత పసుపేసానండి. పసుపేసి శుభ్రంగా మళ్ళీ బాగా మగ్గాలండి ఇదైతే. ఇదైతే మగ్గుతుందండి. ఇందులోనే ఇంకా పసుపు అది ఏసాం కదా! అలాగే కారం కూడా ఏసేసుకోవచ్చండి ఇందులోనే. కారం, గరం మసాలా కూడా ఏసేసుకోవచ్చు ఇందులోనే. ఏసుకున్న తర్వాత కొంచెం అలా మగ్గుతూ ఉంటదండి. కొంచెం అలా ఏపుతూ ఉండండి బావుంటది. ఇందులోనే ఇంకా పసుపు ఆల్రెడీ ఏసాం కదా! కారం, గరం మసాలా కూడా ఏసేసుకోవచ్చు. ఏసేసుకొని వాటర్ అయితే మీరు చూసుకొని ఏసుకోండి. ఆల్రెడీ ఉడకబెట్టాం కదా మాంసం మనం. అందుకని కొంచెం వాటర్ చూసుకొని ముక్క ములిగేదాకానే ఎయ్యండి. ఎక్కువ వాటర్ అయితే ఏయకండి. మళ్ళీ ముక్క బాగా మెత్తగా అయిపోతే మళ్ళీ పప్పు కింద అయిపోతది. అంతేగాని కొంచెం వాటర్ చూసుకొని ఏసుకోండి. ముక్క ఎంతవరకు ఉడుకుతదనేది. ఇదైతే బాగా కలపండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. దించేటప్పుడు కొంచెం ఇలా నీళ్ళేసినప్పుడు కొంచెం ఏసుకోండి బావుంటది. కొత్తిమీర అయితేని. ఇలా వాటర్ ఏసేసాం కదా! ఏసేసాక కొంచెం మూత పెట్టండి. ఇదైతే కరెక్ట్‌గా బాగా ఉడుకుతది. నా వీడియోస్ అన్నీ చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి. ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా కూడా నాకు తెలుస్తాయి కదా! కామెంట్ కూడా పెట్టండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కాదండి. అలాగా ఇంకోండి కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయాక కొత్తిమీర వేసుకొని దించుకొని తింటూ ఉంటుందండి. సూపర్ అండి. చాలా బావుంటది. సూపర్.